నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. శ్రీ సుశీల సోమరాజు గారు రాసిన ముగ్గురు కొలంబస్ల నుంచి మా ఇల్లే ఇంద్రలోకం అనే అంకానికి స్వాగతం. బంగారు తల్లుల్లాంటి అమ్మాయిల్ని, ఆణిముత్యాల్లాంటి అబ్బాయిల్ని అదనలో కనడం, బారసాలతో మొదలుపెట్టి చదువు సంధ్యలు, మంచి మర్యాదలు నేర్పించటం, నోములు నోచి పూజలు చేసి వాళ్ళని నికార్సైన ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనుషులుగా తీర్చిదిద్దడం, ఇంకా ఫైనల్గా వాళ్ళకి తగిన వాళ్ళని చూసి ఆ పెళ్ళేదో చేసేసి అమెరికా అనబడే భూతల స్వర్గంలోకి పోయి బతకండర్రా అని ఫ్లైట్ ఎక్కించటం, ఇవన్నీ తూచా తప్పకుండా చేసిన అమ్మా నాన్నల జాబితాలో మా పేర్లు కూడా ఉన్నాయి. ఎప్పుడో యుగాల క్రితం మా పెళ్ళైనప్పుడు నేనెంతో సంతోషంగా అత్తవారింటికి వెళ్తుంటే చూసి సంతోషించడం పోయి మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటున్న మా అమ్మని చూసి ఎందుకు ఏడుస్తావు చిరాగ్గా అని విసుక్కున్న నాకు సమాధానం మా అమ్మాయిని అలా పంపినప్పుడు కానీ దొరకలేదు. ఇంక దాని పెళ్ళి అయిపోతుంది, అమెరికా వెళ్ళిపోవడం ఖాయం అని తేలిపోయాక నాకు అదేమిటో అస్తమానం కడుపులో తిప్పినట్టు ఉండేది. ఏం చెయ్యాలో తోచక ఏదో ఒకటి నోట్లో పడేసుకునేదాన్ని. ఏ పని చెయ్యబుద్దేసేదే కాదు. 24 గంటలు నా కూడానే ఉంటారు కదా, కనీసం ఈయన్ని కసురుకోవచ్చు కదా అని కూడా తోచేది కాదు పాపం. మరీ స్కూల్కి వెళ్ళేంత పిల్లలంత కాకపోయినా చుడీదారు కుర్తా వేసుకుని ఏ జూనియర్ కాలేజీలోనో చదువుకుంటూ ఉండిపోవచ్చు కదా. కళ్ళు మూసి తెరిచేటంతలో పెద్దయిపోయి మనూళ్ళో చదువులన్నీ పూర్తి చేసేసి గబగబా నచ్చిన వాడిని వరించేసి పెళ్ళి కూడా చేసేసుకుని అమెరికా అంత దూరం వెళ్ళిపోవడం ఎందుకు? ఇంకది మా పిల్ల కాదు, దానికో మొగుడు, సంసారం, ఇల్లు, దేశం ఉన్నాయని నేను ఒప్పుకునేందుకు 2 ఏళ్ళు పట్టింది. చూస్తూ ఉండగానే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. మా కన్నతల్లి తన చేతులతో చెరువు మట్టితో వినాయకుడిని చేయకుండానే చవితి పండుగలు, బొమ్మల కొలువులు అమర్చకుండా దసరా పండుగలు, చుక్కల ముగ్గులు పెట్టకుండా సంక్రాంతి పండుగలు, అలా ఎన్నో సడి సందడి లేకుండా వచ్చి వెళ్ళిపోవడం చూడ్డానికి అలవాటు పడిపోయాం. ఆ మొగుడు పెళ్ళాలకి ఒక్కసారి కలిసి సెలవు దొరికి మనల్ని చూడ్డానికి వచ్చినప్పుడు మనకిక్కడ కనీసం అట్ల తద్ది కూడా రాదు. అయినా ప్రత్యేకంగా పండగే రావాలా ఏమిటి? వాళ్ళు రావడమే మన జీవితాలకి పెద్ద పండగ కదా. వాళ్ళున్న 3 వారాలు పండగలే. వస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఒకటే హడావిడి. ఇల్లంతా బూజులు దులిపించుకోవడాలు, డబ్బుంటే ఇంటికి రంగులేయించుకోవడాలు, సోఫా కవర్లు కుట్టించుకోవడాలు, కప్పులు, ప్లేట్లు, గ్లాసులు, చెంచాలు, దుప్పట్లు కొనుక్కోవడాలు. ఒక పనా ఒక లోకమా? నేను ఒక్క నిమిషం కూడా కూర్చోను, ఇంట్లో వాళ్ళని కూర్చోనివ్వను. ఇంతా చేసి కళ్ళు మూసి తెరిచే లోపలే వాళ్ళు రావడం వెళ్ళిపోవడం కూడా అయిపోతుంది. మళ్ళీ నాగవల్లి తీరిన పెళ్లివారిల్లు మనము సిద్ధం. అమెరికా వెళ్ళిన కొత్తల్లో అమ్మాయి ఎప్పుడు ఫోన్ చేసినా తను తన ఫ్రెండ్సు వాళ్ళ ఆయన చేసే వంటల గొప్పలు, ఏ సేల్లో ఏ వస్తువులు ఎంత చవకగా కొనుక్కుంటున్నారో ఆ వివరాలు, అసైన్మెంట్సు, ఎగ్జామ్సు తప్ప మిగతా ఏ గోలా ఉండేది కాదు. ఏడాదికోసారి ఇండియా వచ్చినా ఇక్కడ మిగిలిపోయిన స్నేహితురాళ్ళు ఆచూకీ లాగడంలోనే 3 వారాలు గడిచిపోయేవి. కానీ నెమ్మదిగా కాస్త పెద్దరికం వచ్చాక, అక్కడి చదువులన్నీ ఒక కొలిక్కి తెచ్చి సంపాదనలో పడ్డాక, వాళ్ళింట్లో ఓ సత్రకాయ వెలిసాక అప్పుడు దానికి అమ్మ అంటే ఏమిటో తెలిసిందనుకుంటా. మాటిమాటికి ఫోన్ చేసి మా ముగ్గురిని, అంటే నన్ను, వాళ్ళ నాన్నని, బామ్మని కలిసి వాళ్ళ ఇంటికి రమ్మంటోంది. అక్కడికి వచ్చి అన్నీ చూస్తే నాలాంటి వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుస్తాయిట. అప్పుడు అమెరికాని తిట్టిపోయడం మానేస్తా అంట. అది మమ్మల్ని రమ్మని పిలవడం వరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ నా సంసారం లాంటిది ఎవ్వరికీ ఉండదు. నేను పూర్తిగా పనులన్నీ మానుకుని ఇంట్లోనే కూర్చున్నా గడవదు. పోనీమంటే బయటకు పోదామన్నా కుదరదు. ఇంట్లోనే ఉన్నప్పటికీ ఎన్ని వింతలు జరుగుతున్నా పట్టించుకోకుండా మనల్ని కాదన్నట్లు ఊరుకోవాలి. కొంపలు అంటుకుపోయేంత ముఖ్యమైన పనుల మీద పొరుగురెళ్ళినా
ఇంట్లో అందరికీ అన్నీ సరిగ్గా వేళకు అమరుతున్నాయో లేదో కనుక్కుంటూ ఉండాలి. అలా అంటే మాదేమి టీవీ సీరియల్స్లో చూపించేలాంటి ఘనమైన ఉమ్మడి కుటుంబం ఏమీ కాదు. ఇంత చేసి ఇంట్లో ఉండేది 5గురం. పెద్ద దిక్కు మా అత్తగారు, మా పెద్ద మనిషి, నేను, నా కొడుకు, కోళ్ళును. చిన్నవాళ్ళిద్దరికీ సగం టైము స్వర్ణ సడక్ యోజనలో పథకాలు వేయడంతోనే సరిపోతుంది. ఇంత చిన్న ఫ్యామిలీకి అంత గొప్పలేంటని అనుకోకండి. అక్కడే ఉంది మరి మా ప్రత్యేకత. మా ఇంట్లో ఒక్కోళ్ళం 10 మంది పెట్టు. 5గురం 5 సార్లు విడివిడిగా ఎవరి టైం ప్రకారం వాళ్ళు కాఫీలు, టిఫిన్లు, భోజనాలు. ఏ ఇద్దరికీ కూడా కలిసి తినడం, తాగడం కుదరదు. నేను ఎన్నో పుస్తకాల్లో చదివాను, ఏ కుటుంబమైనా సంతోషంగా ఉండాలంటే కనీసం రోజులో ఒక్క భోజనమైనా కలిసి చేయాలని. ఇదే మొక్క మా ఆయనతో అంటే, అది మగవాళ్ళు టైంకి ఇల్లు చేరేందుకు గాను పనిలేని ఆడవాళ్ళు కనిపెట్టిన ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ టెక్నిక్. అలాంటివి నీకు నప్పవు, ఆకలేస్తే వెంటనే తినేసేయి అని నాకు 30 ఏళ్ల నాడే హితబోధ చేశారు. చాలా చర్చలు జరిగాక ఒక్క వినాయక చవితి నాడు మాత్రం తప్పనిసరిగా అందరం కలిసి భోంచేయాలని ఒప్పందం చేసుకున్నాం. ఇంక మిగతా రోజుల్లో ఎవరి వీలును బట్టి వాళ్ళు ఉండొచ్చునని అంగీకారానికి వచ్చాం. నిజం చెప్పాలంటే కొంత తేడా నాలోనే ఉందిలే. నాకు ఆకలేస్తే మిగతా వాళ్ళు 5 నిమిషాల్లో వస్తాం అన్నా వాళ్ళ కోసం వెయిట్ చేయలేను. ఎప్పుడన్నా అవసరం పడి బయటికి వెళ్ళాల్సి వస్తే కూడా ఓ అరగంట ముందు తినలేను. తక్కువ తినవలసి వస్తుందని భయం అని మా పిల్లమోక నన్ను వెక్కిరిస్తారు కానీ నేను పెద్దగా పట్టించుకోను. అన్నట్లు మా ఇంట్లో ఇంకో విశేషం ఉంది. ఎవ్వరికీ అన్నం చల్లారకూడదు. అందులో కొందరికి, అంటే నాలాంటి వాళ్ళకి కదిపేసిన గిన్నెలోంచి అన్నం సహించదు. అందుకని ఇద్దరిద్దరికి చొప్పున 3 సార్లు అన్నం వండుతుంది మా పనిపిల్ల. మా కొడుకు, కోడలు ఊరంతా తిరిగి అర్ధరాత్రి దాటాక కొంప చేరి లైట్లు అర్పి పడుకున్న గంట సేపటికే మా ఆయనకి మొదటి కాఫీ టైం అయిపోతుంది. ఆ ఒక్క గంట ఏదైనా కాలక్షేపం పెట్టుకుంటే మా ఇంటిని లైట్లార్పని గృహ సామ్రాజ్యంగా డిక్లేర్ చేసేయచ్చు. ఈ ఇంట్లో నన్ను ఎవ్వరూ పట్టించుకోరు అంటూ మా ఆయన చేసే కలవరింతలు విని, ఓహో 4 అయింది కాబోలు అని చెప్పి తలుపు తీసుకుని బయటకు వస్తానా, అక్కడ కాఫీ గ్లాస్తో మా అత్తగారు. పాపం వాడి గొంతు ఇందాకటి నుంచి వినిపిస్తోంది. నువ్వేమో మంచి నిద్దట్లో ఉండుంటావు అంటూను. అయినా తెలియక అడుగుతాను, ఇలాంటి తల్లులు కూడా తిరుగుతూ కనిపెట్టుంటే ఏ మగాడైనా పెళ్ళాం మాట ఎందుకు వింటాడు? ఆ విషయానికి వస్తే మాత్రం మా ఆయన్ని ఒక్కరిని తప్పు పట్టలేం. మా ఇంట్లో అసలు ఎవ్వరి మాట వినరు. అర్థం పర్థం లేని ఆ టీవీ సీరియల్స్ చూడొద్దండి అంటే ఈయన వినరు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా రోడ్లట్టుకు తిరక్కండిరా అంటే పిల్లలు వినరు. తెల్లారగట్లే ఆ చీకట్లో భక్త శబరిలా తోటలో ఆ పూలు ఈ పూలు కోస్తూ తిరక్కండి, పురుగు పుట్రా ఉంటాయి, ప్రమాదం అంటే మా అత్తగారు వినరు. అందరికన్నా ముందు లేవడం, ముందు స్నానం చేయడం, తెల్లారకుండా పూజ చేసేసుకోవడం, అలాంటి విషయాల్లో ఎవ్వరితోనూ ఓడిపోవడానికి ఆవిడ అస్సలు ఒప్పుకోరు. ఇంక నా విషయానికి వస్తే ఎంత అమాయకురాలనైనా నా గురించి నేనేం చెప్పుకుంటాను? అసలు నేను ఈ కాలంలో పుట్టాల్సిందని కాదని నాలో నేను అనుకుంటుంటే ఈయన వినరు. విన్నా ఆవిడేమీ మాట్లాడరు. పిల్లలు అదోలా నవ్వుతూ ఒకళ్ళనొకళ్ళు సాలోచనగా చూసుకుంటారు. ఇది మా ఇంట్లో నా హోదా. మా పెళ్ళైన కొత్తల్లో ఈయన తీరు మార్చాలని నాకున్న తెలివంతా ఉపయోగించి అనేక ప్రయత్నాలు చేశాను. ఒక్క విషయంలో నన్ను గెలవలేకపోయానని లోపల బాధపడుతూ ఉండేదాన్ని. ఒకరోజు అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే మాటల సందట్లో పడి, ఎంత ప్రయత్నించినా మీ పద్ధతులు మార్చలేకపోయాను అని నోరు జారాను. ఇంకేముంది, నన్ను మార్చాలని ప్రయత్నించావా? ఎందుకుట? నీకెన్ని గుండెలు? ఇంకా నయం, ఇప్పటికైనా నీ అసలు స్వరూపం తెలిసింది. ఇంక నుంచి నా జాగ్రత్తలో నేను ఉండక తప్పదు అని ఎంతెత్తెగిరి నాతో గొడవపడ్డారు. అంతటితో ఆగారా? ఒక తీర్మానం చేసే వరకు ఊరుకోలేదు. ఏమిటా తీర్మానం ఇంతకీ? మా ఇంట్లో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఉండొచ్చు. ఒకరి విషయాలు ఇంకొకళ్ళు అడగకూడదు, ఆరాలు తీయకూడదు.
ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు, భోజనానికి వస్తారా, లేకపోతే బయట తింటారా, అలాంటి చచ్చు ప్రశ్నలు అస్సలు అడగకూడదు. అది తల్లి పిల్లలైనా, మొగుడు పెళ్ళాలైనా, అత్తా కోడళ్ళైనా అందరికీ ఒకటే రూలు. పెద్దవాళ్ళు తమ పెద్దరికాన్ని, పిల్లలు తమ హక్కుల్ని అడ్డం పెట్టుకుని గృహశాంతిని భగ్నం చేయకూడదు. ఇటువంటి సంపూర్ణ స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరిగిన మా పిల్లలకి 4 ముక్కల అబ్బాయి అంటే అది కేవలం మా పెద్దలు చేసిన పుణ్యాల ఫలితమే కానీ తల్లిగా నేనేమీ క్లెయిమ్ పెట్టేందుకు లేదు. మరి ఇలాంటి స్వేచ్ఛ సహారా ఎడారిలో కానీ, అమెజాన్ అడవుల్లో కానీ, ఫ్యాషన్ల ప్యారిస్లో కానీ, చివరికి అవకాశాల అమెరికాలో కూడా దొరకదు కదా మరి. అందుకే అనుకుంటా మా అబ్బాయి అమెరికా వెళ్ళేందుకు పెద్దగా తాపత్రయపడలేదు. మా అబ్బాయి పెళ్ళి కూడా మా అన్నయ్య కూతురితో, వాడు ఇంజనీరింగ్ 3వ సంవత్సరం, అది బీఎస్సీ 1వ సంవత్సరం చదువుతుండగా వాళ్లే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడంతో ఖాయం అయింది. పెద్దలుగా మేము అక్షింతలేసాం. ఆ తర్వాత కొన్నాళ్ళకి మా వాడు చాలా బుద్ధిగా నా పక్కన కూర్చుని, అమ్మా, నేను నిన్ను వదిలిపెట్టి ఏ దేశాలు వెళ్ళను, ఇక్కడే ఎలాగో అలా బతికేస్తాను అని చాలా ప్రేమగా చెప్పాడు. విని ఊరుకోవచ్చుగా. అలా చేస్తే నా సందేహాలు ఎలా తీరుతాయి? నీకు ఉండాలని ఉంటే మాత్రం కుదురుతుందా నాయనా? మీ ఆవిడ ఒప్పుకోవాలి కదా, అదేమంటుందో అని అడిగాను. అది ఒప్పుకున్నాకే కదా నీకు మాట ఇస్తున్నాను అని నేను ఇంకో మాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా లేచక్కపోయాడు. పోన్లే అని మనసారా సంతోషించాను. ఆపేక్షలు ఎక్కడికి పోతాయి? ఎంతైనా అది నా మేనకోడలే కదా. ఇంకా మా అమ్మాయి సంగతికి వస్తే మా వాడు ఇంజనీరింగ్లో చేరే వరకు నన్నా ఆగాడేమో కానీ మా ఇంటి మాణిక్యం 10వ తరగతి చదువుతున్నప్పుడే నిర్ణయాలు తీసేసుకుంది. మా వీధిలోనే కాపురం ఉంటున్న మా స్నేహితుల అబ్బాయిని వరించి చాలా సౌలభ్యంగా నాకు తెలియపరిచింది. ఇదిగో అమ్మా, నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా. బాబు వచ్చినప్పుడు అప్పుడే వచ్చావేం బాబు, మళ్ళీ వచ్చావేం బాబు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఆనక నువ్వే బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే అతనే నీకు కాబోయే అల్లుడు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది. పట్టుమని 14 ఏళ్ళు లేవు, ఇప్పటి నుంచి ఏమిటా వాగుడు అని కసరబోయాను. కొందరికి 40 ఏళ్ళు వచ్చినా ఏం చెయ్యాలో ఎవరిని చేసుకోవాలో తెలీదు. నాకు ఆ సమస్య లేదు కాబట్టి తెలిసింది. మంచిగా పెరిగిందాన్ని కాబట్టి ముందు నీకు చెప్పాను అని వివరించింది. కాదమ్మా, నేను ఆ కాలంలోనే ఇంతెంత చదువులు చదివి 10 మందిలో ఓహో అనిపించుకున్నాను. మరి నా కూతురివై ఉండి ఇంత చిన్నప్పుడే పెళ్ళి పేరంటం అని మాట్లాడితే అందరూ నా పెంపకం చూసి నవ్వుకోరు? మన ఇళ్లల్లో మనకి చదువులే కదమ్మా ఆస్తి అని పెద్దరికంగా నచ్చజెప్పబోయాను. చదువుకుంటాంలే, లేకపోతే ఏం తింటాం? మాకేం అడుక్కు తినే ప్రోగ్రాములు లేవు. నీ వరస చూస్తుంటే నీ సంపాదన నీకే చాలెట్లేదు, ఇంకా మా దాకా కూడానా? అయినా ఇప్పుడు చేసుకుంటానన్నానా, అంతా చదువయ్యాకే అని నన్ను భయపెట్టి బాబుతో కబుర్లు చెప్పుకోవడానికి పోయింది. ఇలా అమ్మల్ని కేకలేసే పిల్లల్ని మీరు ఎక్కడైనా చూసారా? అది మా ఇంట్లోనే కనిపిస్తుంది. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఆ లక్షణం నాతోనే మొదలైంది. పాపం మా అమ్మ ఏ మంచి మొక్క చెప్పబోయినా కసురుకునేదాన్ని. అది నా జన్మ హక్కు అయినట్లు. తీరా ఆవిడ పైకి వెళ్ళిపోయాక ఇప్పుడు ఏదైనా చికాకొస్తే ఏం చెయ్యాలో, ఎవరినేమనాలో తెలియక అయోమయం అయిపోతుంటాను. నేను చేసిన తప్పులే నా పిల్లలు చేయకూడదని, అమ్మలాంటి వస్తువు భూమి మీద ఉండదమ్మా అని మా అమ్మ డైలాగు వల్లిస్తాను. వాళ్ళు సర్లే మరి అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా ఇంటి పట్టునుండు అని చక్కాపోతారు. మా అబ్బాయికి వాళ్ళ కాబోయే ఆవిడ సహకరించడం వల్ల అమెరికా ఊసెత్తకుండా మాతోనే ఉండిపోయాడు. కానీ మా అమ్మాయి వరించిన అదృష్టవంతుడు పై చదువులకని అమెరికా వెళ్ళడంతో దీనికి అక్కడికి వెళ్ళి ఆ చదువులేవో మెనకాక తప్పలేదు. అమ్మాయికి పెళ్ళై అత్తారింటికి దారి ఇదేనని అమెరికా వెళ్ళిపోయాక ఇల్లంతా నిశ్శబ్దమే. మాట్లాడేవాళ్ళు లేరు, పోట్లాడేవాళ్ళు లేరు, కవ్వించేవాళ్ళు లేరు, కసిరేవాళ్ళు అసలే లేరు. అప్పుడప్పుడు రాత్రిళ్ళు నిద్ర పట్టక హాల్లో సోఫాలో కూర్చుని ఇది అస్సలు మా ఇల్లులాగానే లేదు,
ఏదో రిటైర్ అయిన ఆర్మీ జనరల్ గారి ఇల్లులా ఉంది. పాత తుపాకీ ఒక్కటే తక్కువ. మరీ ఎక్కడ పెట్టిన సామాన్లు అక్కడే అటెన్షన్లో నించున్నట్టు ఏ డిజార్డరు లేకపోతే జీవితం ఎంత నిస్సారంగా ఉంటుంది అని నిట్టూరుస్తూ ఉంటాను. వారం అంతా ఏవో పనులు పెట్టుకు తిరగడం, ఆదివారం అమ్మాయి ఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం. ప్రస్తుతానికి ఇదేనా దినచర్య. ఇక్కడితో ఈ అంకం సమాప్తం అండి. తిరుగు ముహూర్తం అనబడే మరుసటి అంకంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మొదటిసారిగా ఎవరైనా వింటున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.